సిట్యువేషన్ ఎంత వర్స్ట్గా ఉంది అంటే అమెరికా ఇరాన్ వార్కి సంబంధించి మీరు వార్తలు వింటున్నారో లేదో ఇప్పుడు టార్గెట్ అంతా కూడా దుబాయ్ అండి. సో దుబాయ్ అన్నప్పుడు ఏమిటి, మీకు ప్రపంచంలో ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దారు. ఇంకా చెప్పాలంటే మన భారతీయుల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దుబాయ్ అనేది ఒక గొప్ప ఉదాహరణ. అలాగే అక్కడ మనం ఈ ప్రాపర్టీస్ కొనడం, విల్లాస్, అపార్ట్మెంట్స్, సో ఇలాంటివన్నీ మనం విపరీతంగా అక్కడ కొంటూ ఉంటాం. ఇప్పుడు టోటల్గా దుబాయ్ ప్రమాదంలో పడిందా అంటే ఇరాన్ వాళ్ళు ఒక అల్టిమేటం ఇచ్చారు. ఒకవేళ అమెరికా మా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్రిడ్జులు, అలాగే కాలనీలు, అపార్ట్మెంట్స్ వీటి మీద దాడులు చేయడం మొదలు పెడితే మా టార్గెట్ అంతా కూడా దుబాయ్, యుఏఈ కాదండి, దుబాయ్ ఎయిర్పోర్ట్, అలాగే బుర్జ్ ఖలీఫా, మీరు కట్టుకున్న పెద్ద పెద్ద విల్లాలు, వీటినే టార్గెట్ చేస్తాము. మా బాలిస్టిక్ మిజైల్స్ రెడీగా ఉన్నాయి. దీన్ని మీరు గమనించారు అనుకోండి, వెస్టర్న్ మీడియా ఒక ప్రచారం చేసింది. అంటే మా మీద దాడులు చెయ్యకండి, మీకు ఎంత డబ్బు కావాలి అని యుఏఈ వాళ్ళు ఇరాన్కి ఒక ఆఫర్ ఇచ్చారు. 10 బిలియన్ అమెరికన్ డాలర్స్ కట్టండి, మేము తక్కిన గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తాము, యుఏఈ మీద చెయ్యము అని ఇరాన్ యొక్క ఈ రెవల్యూషనరీ కార్ప్స్, ఈ ఆర్మీ వాళ్ళు ఒప్పుకున్నట్టుగా ఆల్రెడీ వీళ్ళు 3 బిలియన్ అమెరికన్ డాలర్స్ పంపించేశారు. ఇంకొక 7 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇవ్వాలి. అంటే వెస్టర్న్ మీడియా ఆడే అబద్ధాలు ఉన్నాయి చూసారా. ఒకవేళ ఇక్కడ నా వీడియోలోనే ఇలా మాట్లాడాను అనుకోండి, మన వాళ్ళే అంటారు అబ్బాయి అలా నిజాలు కాదండి, ఇదంతా ఫేక్ న్యూస్, సో మన మీడియా చెప్తున్నది, మన వాళ్ళే అంటారు. కానీ వెస్టర్న్ మీడియా అలా ఉండదండి, కలిసిపోతారు. అబద్ధాలు ఆడుతున్నప్పుడు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒక అబద్ధం ఆడితే వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. సో ఒక వర్గమే దీనికి వ్యతిరేకంగా, వాళ్ళ యొక్క వ్యాపారం కోసం తక్కిన వాళ్ళందరూ కూడా ట్రంప్ యొక్క అబద్ధాలను వీళ్ళు ఏదో ఒక రకంగా కవరప్ చేస్తారు. మరి ఇప్పుడు యుఏఈ అంటుంది అలాంటి ఒప్పందాలు ఏమీ లేవు, ఇరాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు గొడవ పడితే మా దుబాయ్ ఏం చేసింది, మా దుబాయ్ ఎయిర్పోర్ట్ ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి, దుబాయ్ ఎయిర్పోర్ట్ అంటే ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ ఉంటారండి. ప్రపంచంలో వివిధ దేశాలకు చెందిన వాళ్ళు తిరుగుతూ ఉంటారు, భారతీయులు చాలా ఎక్కువ ఉంటారు. ఇప్పుడు సడన్గా దుబాయ్ ఎయిర్పోర్ట్నే మేము అటాక్ చేయబోతున్నాము, సో కాబట్టి ఇమీడియట్గా ఇవాక్యువేట్ చెయ్యండి, దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎవరు ఉండకూడదు, ఏ విమానాలు రాకూడదు అంటే ఎవరి యుద్ధాన్ని ఎవరు చేస్తున్నారు, దీనికి ఎవరు బలైపోతున్నారు? ఇప్పుడు మనందరికీ వచ్చే డౌట్ ఒకటే కదండి, ఈ ఎంఓయు చేశారు కదా స్విట్జర్లాండ్లో, అమెరికాకు ఇరాన్కు మధ్య ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది కదా, సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఉంది కదా. పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, ఈ అసీం మునీర్ గాడు వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి ఏమయ్యింది అంటే ఇరాన్ వాళ్ళు క్లియర్గా చెప్పారు, మాకు ట్రంప్ మీద ఎటువంటి నమ్మకము లేదు, ఇవంతా ఒట్టి పేపర్స్, అయినా కూడా ఇంటర్నేషనల్ కమ్యూనిటీని గౌరవించి మేము అక్కడికి వెళ్ళాం. కానీ ఏమైంది చూశారు కదా, ఎలాంటి దాడులు చేస్తున్నారు, అవసరమే లేదు కదా, మా మీద ఎందుకు. ఇప్పుడు నేను ఒకటే అన్నానండి ఆ రోజు కూడా, ఇదంతా ఊహించని ఏమన్నాను, ఇజ్రాయెల్ని మీరు అక్కడ కూర్చోబెట్టాలి, బెంజమిన్ నెతన్యాహు అక్కడ లేకుండా మీరు ఎన్ని ఒప్పందాలు వేసుకోండి, ఎన్ని మాట్లాడుకోండి, మీరు పాకిస్తాన్లో, ఇస్లామాబాదులో పెద్ద పెద్ద లెవెల్ ఆఫ్ టాక్స్ చేయండి, ఏం చేసినా ఇజ్రాయెల్ చెప్తున్నదే ఈ ప్రపంచం, వాళ్ళు ఏం చెయ్యాలనుకుంటే అదే చేస్తారు, వాళ్ళని ఆపితేనే అమెరికా ఆగుతుంది, అంతే కదండి. డొనాల్డ్ ట్రంప్ అయినా ఇజ్రాయెల్ మాట వినాల్సిందే. ఇప్పుడు ఇజ్రాయెలే అక్కడ లేదు, వాళ్ళు ఈ ఒప్పందాలు వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు కదా, అమెరికా ఇరాన్ ఇలాగా ఈ ఎంఓయు సంతకాలు పెడితే మాకేంటి, మా టార్గెట్, మా మిషన్ ఒకటి ఉంది, దాని ప్రకారమే మేము యుద్ధాన్ని కొనసాగిస్తాము, మేము ఎవరి కోసం ఆగమంటే చెయ్యరా యుద్ధం అంటే చెయ్యాల్సిందే, అమెరికా వాడైనా చెయ్యాల్సిందే. కానీ మీరు చూసారనుకోండి, గత 7 రోజుల నుంచి బీభత్సమైన దాడులండి. ఇప్పుడు ఈ అమెరికా ఇరాన్ మీద దాడులు చేస్తూ ఉంటే, ఎందుకంటే ఇక్కడ ఇరాన్లో నైట్ అన్నప్పుడు అక్కడ అమెరికాలో డే టైం, సో ఈ విమానాలు వేసుకురావడము, మీకు దాడులు చేయడము, వెళ్ళిపోవడం. ఇరాన్ ఏం చేస్తుంది, బహ్రెయిన్,
ఖతార్, కువైత్ ఇలాంటి దేశాలను ఎంచుకుంటున్నారు. సౌదీ అరేబియా మీద దాడులు లేవు, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీద దాడులు లేవు. ఎందుకు? సౌదీ అరేబియా అన్నప్పుడు వీళ్ళు పాకిస్తాన్తో ఒక ఒప్పందం, డిఫెన్స్ ప్యాక్ట్ ఉంది కాబట్టి పాకిస్తాన్ ఇన్వేరియబుల్గా ఈ యుద్ధంలోకి రావాలి. మీకు సౌదీ అరేబియాను కాపాడాలంటే పాకిస్తాన్ రంగంలోకి రావాలి కదా. వచ్చారు అనుకోండి, ఆటోమేటిక్గా ఈరాన్కి పాకిస్తాన్కి మధ్య ఒక కొత్త యుద్ధం స్టార్ట్ అవుతుంది. పాకిస్తాన్ వాడు ఆ సిచ్యువేషన్లో లేడండి, ఆ పొజిషన్లోనే లేడు, వాడు యుద్ధము చెయ్యనే లేడు. మరి ఇప్పుడు పాకిస్తాన్ సౌదీ అరేబియా కోసం యుద్ధములోకి దిగితే ఘోరంగా ఉంటుంది. కానీ సౌదీ అరేబియా వాళ్ళు ఏమంటారు? ఒప్పందం వేసుకున్నాము కదరా, మరి మర్యాదగా నువ్వు మమ్మల్ని డిఫెండ్ చెయ్యాలి కదా, నీ సైన్యాన్ని తీసుకురా, నీ బాలిస్టిక్ మిజైల్స్ విమానాలు అన్నీ తీసుకురా అంటాడు. వీడా యుద్ధము చెయ్యలేడు. అలాంటి ఒక సిచ్యువేషన్లో పాకిస్తాన్ వాడు ఇరుక్కుపోయి ఉన్నాడు. మరి ఇంకొక వైపు చూశారు అనుకోండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ డబ్బు ఇచ్చింది అని ప్రచారం చేస్తున్నారు. లేదండి, కానీ ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ ఉంటారండి. మీకు విమానాలంతా వేరే వేరే దేశాల నుంచి వచ్చినప్పుడు మీకు డైరెక్ట్గా ఈరాన్ వాళ్ళు ఇలా ప్రపంచం మీద శత్రుత్వాన్ని పెంచుకోలేరు కదా. ముఖ్యంగా భారతీయులు, దుబాయ్లో భారతీయులు ఎంతెంతమంది ఉంటారండి, మన విమానాలు ఎన్నెన్ని తిరుగుతూ ఉంటాయి. మరి వాటి మీద ఏమైనా దాడులు జరిగితే యావత్ ప్రపంచం ఈరాన్పై తిరగబడుతుంది. సో ఇలాగ ఈరాన్ వాళ్ళు దొరికిపోతారు. మీరు చూసారనుకోండి, ఒక రెండు దేశాల మధ్య యుద్ధమే అనుకుంటాం, కానీ అలా లేదు కదా. యావత్ ప్రపంచము ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. మరి ఇదంతా అమెరికా వాడు ఎందుకు చేస్తాడు? మీకు ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ వీళ్ళు పెద్ద లెవెల్లో మీకు వాళ్ళకి దెబ్బ తగలాలండి. వాళ్ళు ఇక మేము ఆయిల్స్ ప్రొడ్యూస్ చెయ్యలేము, మా ఓడలు తక్కిన దేశాలకు వెళ్ళలేవు, మేము చేతులు ఎత్తేస్తాము అనే సిచ్యువేషన్ని అమెరికా వాడు క్రియేట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాలు ఏమీ చెయ్యలేని పరిస్థితి. అంటే మీకు గల్ఫ్ దేశాల డబ్బుతో అమెరికా వాడు ఎంత బాగా లాభాలు సంపాదిస్తున్నాడు. వీళ్ళ నష్టాలంతా అమెరికాకు లాభం, ముఖ్యంగా ట్రంప్ లాంటి వాళ్లకు బాగా లాభాలు. సో వాడిని బలి చేస్తూ వీళ్ళు యుద్ధము అంటే ఎంతెంత సంపాదిస్తున్నారు చూడండి. సో ఇప్పుడు ఫైనల్ టార్గెట్ ఏమిటి? వెనుజులాకు సంబంధించిన ఆయిల్స్. సో దీనిని ప్రపంచ దేశాలు కొనాలి. కాబట్టి ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఇబ్బందుల్లో ఉంటే, ఇప్పుడు మెయిన్గా సౌదీ అరేబియా నుంచి యూరోప్కి ఆయిల్స్ వెళ్తాయి కదండి. సౌదీ అరేబియా ఇవాళ యుద్ధంలో చిక్కుకుపోయింది. ఏం చేస్తారు? ఇప్పుడు మీకు యూఏఈ నుంచి భారత్లోకి ఆయిల్స్ రావాలి. పెద్ద లెవెల్లో మనం ఒప్పందాలు వేసుకున్నాం, కానీ దీనిని కూడా ఆపాలి. ట్రంప్ ప్లాన్ అదే, భారత్కి కూడా ఈ చమురు అనేది రాకూడదు. కాబట్టి యూఏఈ మీద దాడులు జరిగినా ట్రంప్ ఆపడు, యూఏఈని కాపాడడు. దుబాయ్ మీద పడిందో అయ్యో సో సాడ్ అంటాడు, కానీ వాడి ప్లాన్లో మనము చచ్చినట్టు వెనిజులా ఆయిల్స్ కొనాలి. మరి ఈ గేమ్లో, ఈ చెస్ బోర్డ్లో మీకు ఎన్ని సమీకరణలు చూడండి. ఈరాన్ వాళ్ళు ఒకవేళ దుబాయ్ మీద దాడులు చేస్తే యూఏఈని ఎవరు కాపాడతారండి? మీరు చెప్పండి, ఎవరు కాపాడతారు? వాళ్ళ బ్రాండ్ అనేది ఎంత పెద్దదండి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దుబాయ్లో ప్రాపర్టీస్ కొనుక్కోవాలని ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటారు. మీకు ఆ గోల్డెన్ వీసా చాలా డిమాండ్ ఉన్నది. అంటే ఒక రోల్ మోడల్ సిటీ నాది. యూఏఈలోకి మీరు వచ్చారంటే సేఫ్గా ఉంటారు, ఎక్కడ ఎటువంటి నేరాలు ఉండవు, దొంగతనాలు ఉండవు, మానభంగాలు ఉండవు. చాలా అద్భుతమైన దేశము మాది. అందులో దుబాయ్ అనేది ఎక్స్ట్రాడినరీ సిటీ. మా దుబాయ్ ఎయిర్పోర్ట్ చూడండి, ప్రపంచంలో ఎవరి వద్ద కూడా ఇలాంటి ఎయిర్పోర్ట్ ఉండదు అని అలాంటి ఒక బ్రాండ్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. మరి ఇప్పుడు మీకు అలాంటి ఒక ప్రమాదములో, దుబాయ్ అలాంటి ప్రమాదంలో పడింది అనుకోండి, ఏమవుతుంది? సో టోటల్ బ్రాండ్ కొలాప్స్. దీనిని మళ్ళీ మీరు నిలబెట్టాలంటే ఎన్నేళ్ళు పడుతుంది? కాబట్టి దుబాయ్ చాలా ప్రమాదంలో ఉంది. మరి ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ ఉంటారు, వీళ్ళ పరిస్థితి ఏమిటి? ఇదే అందరూ ఆలోచిస్తున్నారు. మరి నేను చెప్పిన ఈ విషయాలను మీరు ఎలా తీసుకుంటున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.